భారత్ పాక్లు చర్చలకు కూర్చొని జమ్మూ కాశ్మీర్ సహా అన్ని అపరిష్కృత అంశాలను పరిష్కరించుకోవాలని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదించారు. తమ సైనికులకు కృతజ్ఞతలు తెలిపేందుకు పాటించిన యోమ్-ఏ-తస్కర్ ముగింపు సందర్భంగా శుక్రవారం రాత్రి ఇస్లామాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ ఇప్పటి వరకు 3 యుద్ధాలు చేశాయి, కానీ ఏమీ సాధించలేకపోయాయి. ప్రశాంతంగా చర్చలకు కూర్చొని అన్నిటినీ పరిష్కరించుకోవాలని ఈ పాఠం మనకు చెబుతోంది. ముందు శాంతి నెలకొంటే అప్పుడు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలోనూ సహకరించుకోవచ్చు అని చెప్పారు. కృతజ్ఞతా దినం సందర్భంగా ఇస్లామాబాద్లో 31 సార్లు, ప్రావిన్సుల రాజధానుల్లో 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి సెల్యూట్ చేశారు. ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీలతో సైనిక దళాలకు సంఘీభావం ప్రకటించారు. తమది శాంతికాముక దేశమే అయినా స్వీయ రక్షణకు తగినట్లుగా స్పందించే హక్కు ఉందని షెహబాజ్ అన్నారు. భారత్కు ధీటుగా జవాబిచ్చి పాక్ సైనిక చరిత్రలో స్వర్ణాధ్యాయాన్ని లిఖించారని కొనియాడారు. భారత్, పాకిస్తాన్ల మధ్య అపరిష్కృత వివాదాస్పద అంశాలపై సమగ్ర చర్చలు జరుపుదామని పాక్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇసాక్ దార్ ప్రతిపాదించారు.